దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి చంద్రబోస్ గారంటే అపారమైనటువంటి నమ్మకం. ఎలాంటి పాటలైనా ప్రయోగాత్మకంగా రాయగలరనే ఆ నమ్మకంతోనే జుమ్మంది నాదం చిత్రానికి ఆత్మ లాంటి ఒక గీతాన్ని రాయమని సన్నివేశాన్ని వివరించారట చంద్రబోస్ గారికి. సామాజిక స్థితిగతుల్లో మమేకమైనటువంటి అద్భుతమైన భావాలతో చాలా ప్రబోధాత్మకంగా ఆ పాటని రాశారు చంద్రబోస్ గారు. మొత్తం పాట రాయడానికి 6 రోజులు పడితే పాట సాహిత్యానికి స్పందించిన కీరవాణి గారు జస్ట్ 15 నిమిషాల్లోనే ఏకబిగిన స్వరకల్పన చేశారట. కవి భావాలకి జీవం పోసిన బాలుగారి గళం గురించి ఇంకేం చెప్పమంటారు. సినిమా కోసం బాలుగారు, చైత్ర, మౌనిక ఆలపించిన ఆ గీతాన్ని ఇప్పుడు పాడి వినిపించడానికి వేదిక మీదకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే పాడతా తీయగా సింగర్స్ ని. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవనకు రాసలీలలు కాదు కాదు, అబలపై అమ్లాన్ని చల్లే రాజకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, మనుషులో. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు, మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే దేశమంటే
దేశమంటే దేశమంటే మనుషులో ఒక్కసారిగా దేశభక్తి ఉప్పొంగింది సార్. చంద్రబోస్కు మరో శాల్యూట్. కడిగి పారేశాడు మొత్తాన్ని, సొసైటీని మాత్రం. అదే చెప్పాను కదా, కవి కళానికి ఉన్నటువంటి బలం AK-47కు లేదు. నేను ఈ పాఠం గురించి చాలా ఊహించుకున్నాను, చాలా ప్రాచుర్యంలోకి వస్తుందని. దురదృష్టవశాత్తు రాలేదు. ఇది నేను పాడిందని కాకుండా ఇందులో ఉన్న పంక్తుల కోసం అని రేడియోలో ప్రతిరోజు కనీసం రోజుకు ఒక్కసారైనా వేస్తే మనకు కాదురా నిజంగానే వాళ్ళందరూ అలా ఉన్నారంటే నేను ఎలా ఉన్నానని ముందు అనుకుని నేను కూడా ముందుగా బాగుపడడానికి ప్రయత్నిస్తానని ఒక ఫీలింగ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.